27 వసంతాల అపూర్వ గురుతర బాధ్యతను నెరవేర్చారు. అపూర్వ విద్యార్థులు కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక శ్రీ దంతులూరి వెంకట రాయ పరాజ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్య నేర్పిన గురువులందరినీ వారి వారి స్వగృహాలకు వెళ్లి ఆత్మీయంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పూర్వ విద్యార్థుల అపురూప సమ్మేళనానికి ఆహ్వానం పలికారు. పండుగ సెలవు దినాలు అనంతరం జనవరి 17వ తేదీ రానే వచ్చింది. స్థిరవారం 27 ఏళ్ల క్రితం చదువుకున్న కోలంక పాఠశాలలో తమ గురువులతో కలిసి మరో పెద్ద పండుగకు వేదికగా సిద్ధం చేశారు. ఎక్కడెక్కడి నుండో ఎత్తించిన గురువులు శిష్యగణం ఆనాటి అనుభవాలను ఒకరికొకరు పంచుకుని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు రాత నేర్పి తలరాతలను మార్చిన గురుదేవులకు కోటి వందనాలు తెలుపుకున్నారు. మధుర క్షణాలను స్మృతులుగా మార్చుకున్నారు. బాల్యంలో తామందరికీ అక్షరాల లక్షణాలను ఉచితంగా అందించి తమను లక్షాధికారులుగా మార్చిన నాటి సంగతులను గుర్తు తెచ్చుకునే తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆపై గురుదేవులందరినీ పూలదండలు శాలువాలతో సత్కరించి పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమాదేవి, మంజు, శ్రీరామ్, లత, విజయలక్ష్మి, పి కుమారి తదితరులు పాల్గొన్నారు. రండి సమస్యలన్నింటినీ పక్కన పెట్టి మా కోసం ఇంత దూరం వచ్చినందుకు అదే మా కోసమండి, మా అందరి కోసం, మన పాఠశాల కోసం ఇంత దూరం ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సమయాభావం వలన మన చిల్డ్రన్ మాస్టర్ని సన్మానాన్ని స్వీకరించడానికి తీసుకురావాల్సిందిగా మన లేడీస్ని, జెంట్స్ నుంచి కొంతమందిని పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. పల్లిపాలెం నుంచి బాలాజీ.
శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. మా గురువులకు అందరికీ నమస్కారాలు. నాతో పనిచేసిన విద్యార్థులకి విశేషించి శిక్షములుగా ఉన్న వాళ్ళకి అందరికీ నా అభినందనలు. 5-6 రోజుల క్రితం పారయ్యి ఓ పాప ఈవేళ ఈ కార్యక్రమం జరుగుతుంది అని పిలవడానికి వచ్చి, అప్పటికి నేను వీధిలోంచి బయలుదేరి లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి. ముదిమి కారణం, మరొకటి వేషం కూడా మారిపోయింది. ఆ శాలువాతల దాంట్లో ఉన్నప్పుడు ఫోటో తీసుకుంటాను అని నా పాప. ఇంకా కాదమ్మా, ఇప్పుడు ఫోటో తీసుకుని వేషం కాదు నాది అని అన్నాను. ఆ పాప చిన్నపుచ్చుకుని ఉండవచ్చు. లోపలికి వెళ్ళాక మా కుర్రాడికి ఫోన్లో వస్తే, ఏమన్నా ఫోటో తీసుకోవద్దన్నావా? ఫోటో తీసుకోవద్దన్నది కారణం కాదు. ఎందుకు అంటే నా వేషం నెత్తి మీద ఎదుర్కోవచ్చు, ఇవన్నీ పెట్టి కూర్చున్నప్పుడు చేసిందండి. అందుకోసం ఇట చిన్నపుచ్చుకున్న వాళ్ళందరినీ వేసి ఈ విషయం చెబుదామని ఈ వేళ వచ్చాను. మా వాడు కూడా వద్దామని అనుకున్నాడు. వాడు యాక్సిడెంట్ అయ్యాడు కనుక కూడా రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. వయోభారం చేత కదలలేని పరిస్థితుల్లో ఉన్నాను. అందుకోసం ఆ వేళ ఆనందపు ఆ లోటు తీర్చి ఫోటోలో కనిపిద్దామనే దృష్టితో ఈవేళ కంపల్సరీగా నేను వస్తాను. ఈవేళ ఈ సభను జరిపించినటువంటి దానికి కారణం ఆలోచిస్తే గోపాలరావు గారు కనిపిస్తున్నారు. ఈ నేల, ఈ వాతావరణం, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది అని ఆయన ఆశించారు, ఆశీర్వదించారేమో కూడా. అది ఎలాగే జరుగుతుంది. పంచభూతాలనే ఇది ఉన్నాయి. పృథివీ ఆపస్తేజో వాయురాకాశ. దాంట్లో మొట్టమొదటిది భూమి. ఇక్కడే మసిలేరు, ఎంతెంత వాళ్ళు అయ్యారు. ఇక్కడ నీళ్ళే తాగారు, ఎంతెంత వాళ్ళు అయ్యారు. ఇక్కడ సూర్యకాంతితో మసిలేరు, ఎంత వాళ్ళు అయ్యారు. గాలి, ఇక్కడ గాలి పీల్చి పెద్దవాళ్ళు అయ్యారు. ఆకాశం, శూన్యాకాశం ఎంత ఉంటుంది అంటే ఎవరూ చెప్పలేరు. ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి ఎక్కడెక్కడికి వెళ్ళారు అంటే కలో చోట ఉండి దేశమంతా సన్మాన కార్యక్రమం తర్వాత 1977 సంవత్సరం 97-95 సంవత్సరాల పూర్వ విద్యార్థుల కలయిక చాలా ఆనందాన్ని ఒకసారి మీ అందరికీ ఆశీర్వచనాలు. మా గురువు గారికి, మా గురువులు ఇదే చదువుకున్నాం అన్నమాట. నాతో పాటు 20 ఏళ్ళు పనిచేసాం. మహా ఆనందం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాస్టర్లు అందరూ కూడా నన్ను వాళ్ళతోటి మనిషిగా చాలా ఆదరించారు, నన్ను అభిమానించారు. వీళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. మా హెడ్ మాస్టర్ దగ్గర ఇక్కడ మోస్ట్లీ ఎక్కువగాను హెడ్ మాస్టర్స్ ఎక్కువగా ఉన్నారు, మాస్టర్స్ తక్కువగా ఉన్నారు. అదండి, నాకైతే ఈ స్కూల్ అన్న, ఈ స్కూల్లో పనిచేసిన అందరూను చాలా చాలా ఇష్టము. నేను ఈ స్కూల్ని చాలా ఎక్కువగా అభిమానిస్తాను.
ఏంటంటే నేను వేరే రాష్ట్రం నుంచి